మక్తల్కి మళ్ళీ ఈరోజు అదే మక్తల్ నియోజకవర్గానికి నారాయణపేట్ శాసనసభ్యురాలిగా మీ అందరి ముందు ఇక్కడ నించున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా రేవంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే సోమవారం 13వ తారీఖున మా వంశన్న మన కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏం చేసిందని. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మా మహిళలందరూ కూడా ఈరోజు ఉచితంగా ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు ఇప్పటికే అమల్లోకి వచ్చినాయి. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకే ఉచిత కరెంటు. ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే మళ్ళీ మనకి ఏవైతే రైతు రుణమాఫీ 15 ఆగస్టు లోపల మన రేవంత్ అన్న గారు చేస్తామన్నారో అదే రైతు రుణమాఫీ అనేది కూడా 15 ఆగస్టు లోపల జరగనుంది. ఇదే కాదు, మిగతా పథకాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి అమల్లోకి వస్తున్నాయి. ఈరోజు మన నియోజకవర్గం ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగులు ఉన్నారు. 10 సంవత్సరాలు ఒకరింటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, ఇంకొకరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈరోజు మనకైతే ఒక్క ఉద్యోగం రాలేదు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న మనకి ఇప్పటికే 30,000 ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. దీంతో పాటు తప్పకుండా రానున్న రోజులో కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ప్రజల పార్టీగా మీ అందరి ముందు ఉంటుంది. ప్రజల పక్షాన పార్టీగా మీ అందరి ముందు ఉంటుంది. మీ అందరినీ నేను ఇక్కడ ఈ వేదిక మీద నుంచి కోరేది ఒకటే, 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మా వంశన్న నీ భారీ మెజారిటీతో గెలిపించాలి. మన వంశన్నని గెలిపించుకోవడం మనకు చాలా ముఖ్యం. ఇప్పటికే ప్రతి ఒక్కరు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ మీద వేలు చూపిస్తున్నారు, మన ముఖ్యమంత్రి మీద వేలు చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, విజయం మాత్రం కాంగ్రెస్ పార్టీది. 10 సంవత్సరాల నుంచి ఒక లెక్క ఉండుంటే ఇప్పటి నుంచి మొదలయ్యేది ఇంకో లెక్క అనేది కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, రానున్న ఎన్నికల్లో మీరందరూ కూడా హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో వంశన్నని గెలిపించాలనేది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు పన్నికమ్మ గారు. ఇప్పుడు